జస్టిస్ ఫర్ అభయ. అభయకు న్యాయం కావాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షల గొంతుకుల డిమాండ్ ఇది. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై యావత్ దేశం భగ్గుమంటోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన చేస్తున్నారు. విశాఖలో జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి అత్యవసర సేవలు బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. ఇవాళ ఆర్కే బీచ్ లో మహా ప్రదర్శన చేపట్టారు. కాళీమాత టెంపుల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ల రక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 800 మంది జూనియర్ డాక్టర్లు సేవలందిస్తున్నారు. జూడాల సమ్మెతో ఆయా సేవలపై ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. రేపు ఓపీ సేవలు నిలిపేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. తమ ప్రాణాలకు రక్షణ ఏది అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక వర్క్ ప్లేస్లో ఉన్న ఒక అమ్మాయికి ఏమాత్రం సెక్యూరిటీ లేదు. తను వెళ్ళింది డ్యూటీ చేయడానికి వెళ్ళింది. ఇంటికి వస్తే రాము అని ఎవరు అనుకోరు. వాళ్ళ పేరెంట్స్ తన కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు. వెళ్ళింది తను ఒక్కతే. ఎంతమందిని పోరాడిందో మనకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో పోరాడిందో తెలియదు. ఈ రోజు వరకు సరే వర్క్ ప్లేస్లో జరిగింది, కొన్ని మనం ప్రివెంట్ చేయలేం. కానీ దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని పట్టుకున్నారా? ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష వేశారా? ఏమీ చేయట్లేదు. పైగా ఆధారాలను తీసేయడానికి పెద్ద గోండాలను పంపించి అక్కడ పెద్ద గొడవ. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా వాళ్ళని కొట్టి ఎలా హింసించారో మీరు చూసారు. ఒక అమ్మాయిని హింసించడమే కాదు, అమ్మాయికి న్యాయం చేయాలని కొంచెం కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు.